బ్రో ఈ తిరిగే కూరలు గీయం 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 తిరుగుతున్నాయి కదా, ఇవి కోవిడ్ లో చాలా ఫేమస్ బ్రో. ఇక్కడ అరబ్ పీపుల్ ఇవి ఎక్కువ తింటారు. మన ఇండియా లెక్క వచ్చి అని తెలుసా, దాదాపు 400 రూపాయలు 500 రూపాయలు బ్రో. ఇది చికెన్ గురించి చెప్తాడు, మా తెలియదు అంటే వెయిట్ చేయ బ్రో. మీకు ఎడారి గురించి కూడా చెప్తాను. సో మీకు ఇక్కడ తిరిగేటి చికెన్ ఒక ముద్దలా తయారు చేస్తారు బ్రో. కడ్డీ తీసుకొని ఆ కడ్డీకి చికెన్ ముక్కలన్నీ చెక్కుతారు, అవన్నీ చెక్కి ఆడ పెడతారు. నేను ఒక చికెన్ తీసుకున్నా బ్రో, దాదాపు మన ఇండియా లెక్క అది వచ్చి 270 రూపాయలు తీసుకున్నా. అప్పుడు నాకు ఫోన్ కాల్ వచ్చింది. ఆ కోవిడ్ పిల్లోడు ఉండి, రానైనా ట్వింకుల్ మనం ఎడారిలోకి వెళ్ళాలా అని చెప్పినాడు. నన్ను ట్వింకిల్ అని ఎందుకు పిలుస్తారా అంటే, ఒక పిల్లోడు చిన్న పిల్లోడు ట్వింకిల్ అని పిలిచాడు. వెంకటేశ్వర అని చెప్తే ఒక పలికి రాలా, ఏదో ఒక పేరు ట్వింకిల్ అయితే ఏమి వెంకటేశ్వర అయితే అని చెప్పి నేను సరే ఏదో ఒకటి పిలిచలే అని చెప్పిన. మబ్బులో దడదడ బ్రో, నేను ఎక్కువ మబ్బులోనే తిరుగుతా. ఎందుకురా అంటే నాకు డ్యూటీ మబ్బులోనే పడుతుంది. నేనేం చేసేది, మా కోవిడ్ పిల్లోడు సబాయి తిరుగుతారు రాత్రిపూట 1కి 2కి 3కి అటు తిరుగుతాడు. మనకు అట్లా పడుతుంది టైమింగ్. ఇప్పుడు నేను పోయే ఎడారి దూరం ఎంత తెలుసా, దాదాపు 30 నిమిషాలు 40 నిమిషాలు ఉంటది. కిలోమీటర్లు ఎన్ని తెలుసా, 40 కిలోమీటర్లు, చాలా దూరం. మీకు అక్కడ ఉండే ప్లేసెస్ గురించి గానీ, మీకు గుడారం గానీ వాళ్ళ టెంట్ గానీ ఏంది ఎట్లా అనేది మీకు చూపించవండి. బయట నుంచి చూపించా, లోపల చూపిలేను. మొత్తానికి ఎట్టొకటి కవర్ చేసి మీకు చూపించాను పద. ఇదిగో బ్రో, ఇప్పుడు నేను ఎడారిలోకి వచ్చినాను. మీకు ఈ రేగులు కనబడుతున్నా, ఇవి బయట రేగుల్లా కనిపిస్తాయి. ఇవి పర్మనెంట్ కదా, వాళ్ళు ప్లేస్ ఉంటుంది. కొన్నట్లు కాదు బ్రో, వాళ్ళు ఒక ప్లేస్ లోకి వెళ్ళి టెంట్ వేసుకుంటారు. కొన్ని రోజులు అక్కడ ఉండి మళ్ళీ వాళ్ళు అదంతా అయిపోయిన తర్వాత చలికాలం మళ్ళీ వెళ్ళిపోతారు వాళ్ళ ప్లేస్ కోళ్ళు. సో ఇప్పుడు నేను వచ్చిన మా వాళ్ళ ప్లేస్ ఏంద్రా అంటే, వాళ్ళు పర్మనెంట్ ఇది టెంట్లు వేసుకొని ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు నచ్చినప్పుడు వాళ్ళు వచ్చారో చెఫ్లు ఉంటారు ఇక్కడ. చెఫ్లు అంటే మీకు తెలిసిందే బ్రో, వంట మాస్టర్. వీళ్ళకంటూ ఒక వంట మాస్టర్ అనేది పెట్టుకుంటారు. అలానే పని చేసే వాళ్ళు కూడా ఉంటారు, పని చేసే వాళ్ళు పెట్టుకుంటారు. కాకపోతే మాక్సిమం వంట మాస్టర్ పెట్టుకుంటారు అన్నిటికీ. వీళ్ళు అన్నం ఎలా తింటారు తెలుసా, ఒక 10 మంది 15 మంది ఒక గుంపు కూర్చొని అందరూ ఒకేసారి తింటారు. తెలుసా మీకు ఆ విషయం? వీళ్ళు పెడుతున్నాలంటే ఖచ్చితంగా కిచెన్ ఉండాలి కదా బ్రో. ఇలా ఉంటుంది రేగులిల్లో. నేను కారులో దావని పోతా మీకు కోవేటి ఎడారి పని గురించి, కోవేటి ఎడారి చెఫ్ మాస్టర్ గురించి, మెయిన్ వచ్చి కోవేటి ఎడారి గొర్రెల పని గురించి చెప్తాను చూడు బ్రో. మీకు ఈ ఎడారిలో మన తెలుగులో కూడా చాలా మంది పని చేస్తారు బ్రో. మీకు వీడియో క్లిప్స్ పెడతాను మళ్ళీ చూడండి. ఈ అసలు ఏముండదు బ్రో చుట్టుపక్కల, ఎవరు వచ్చారో తెలియదు, ఏం వచ్చారో తెలియదు. దుమ్ము మట్టి ఖైమా ఉంటది, ఖైమా లాగా గుడేసుకొని, అంటే అది మీకు ఎట చెప్పాలంటే గుడారం ఉంటుంది చూడు, టెంట్ వేసుకొని గుడారం లాగా అది వేసుకో ఉంటారు. ఇంకో టైప్ ఎడారి ఏంటంటే దాని లోపల వాళ్ళకి ఏదైనా ఆకలేసినప్పుడు చేసి పెట్టేది ఆ చెఫ్లు ఉంటారు. మళ్ళీ పని చేసే వాళ్ళు ఉంటారు దాని లోపల. ఎందుకంటే వాళ్ళు అయిన క్లీన్ చేసేది దానికి ఉండాలి కదా మనుషుల. ఇంకొక ఎడారి ఏంద్రా అంటే గొర్రెల పని. ఆ గొర్రెల పని అయితే అసలు దోవలు తీరిపోతా తెలుసా మీకు ఆ విషయం. వాళ్ళకి రూమ్ సరిగ్గా ఉండదు. ఇదే విధంగా ఎత్తుకొచ్చి ఎడారిలో వేస్తారు. మీకు మబ్బులో కనపడుతుంది. నాకు ఎక్కువ మా పిల్లోడు ఎక్కువ మబ్బులోనే వచ్చాడు కాబట్టి ఈ మబ్బులో చూపించిన. మీరు ఎడారి గురించి ఏమన్నా అది మబ్బులో చూపించిన ఏం చూపించిన ఒకటే. అసలు దోలు తీరిపోతారు బ్రో. వాళ్ళ పని ఎంత కష్టంగా ఉంటుంది తెలుసా మీకు, అసలు చెప్పలేము. అసలుకి వచ్చారు ఎంత 100 దినాలకి 120 దినాలకి అంటే మన ఇండియా డబ్బు 20,000కి 15,000కి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎడారిలో వేస్తారు. వాళ్ళకి రూమ్ సరిగ్గా ఉండదు. అదొక రేకులు ఇల్లు ఇచ్చి ఏసీ ఉండదు, ఏసీ ఉండదు. ఏసీ లేక నడబతుకుతని చెప్పి ఎడారి దేశాల్లో ఏసీ ఉండదు, కొన్ని వాటిలో ఏసీలు ఉండదు. వాళ్ళకి నీళ్ళు ఎట్రా అంటే అది ఒక పైపు, పెద్ద పైపు లా ఉంటది, కుండ పైపు లాగా. ఆ పైపు లోనే అయ్యే తాగే నీళ్ళు, అయ్యే కడుక్కునేది, అయ్యే అన్ని అయ్యే. అంటే గొర్రెలకి అన్నిటికీ వాళ్ళకి సరే ఆడ ఎడారిలో కదా ప్రశాంతంగా పండుకుంటారులే మేతేసి అనుకుంటే. అట్లే బ్రో, దోలు తీరిపోతుంది వాళ్ళకి. ఎడారిలో పనిచేసే వాళ్ళకి అసలు నరకం. వాళ్ళకి వాళ్ళు పొద్దున్నే 5-6కి లేచినారంటే మేత టయానికి వేయాలా. మనం తిన్నట్టే గొర్రెలు టయానికి పడాలా వాటికి, లేకపోతే ఇంకా బ్యాంక్ మ్యాంగ్ అని వచ్చాయి. ఇంకా మనలాగానే ఇప్పుడు నేనున్నా ఆ టయానికి మేత పడకనే అంటే నేను ఉంటానా, రచ్చ రంబోలు చేస్తా నేనైతే ఆకలికి. ఇంకా మేకలు ఎట్లా టయానికి మేత ఇయ్యాలా. వాళ్ళు పాపం మళ్ళీ 3 పూటలు మేత ఇయ్యాలా. మళ్ళీ వాళ్ళకి ఏదైనా బాగా వస్తే వాళ్ళే డాక్టర్లు, ఒకవేళ వాళ్ళకి తెలియకనండి మళ్ళీ జంతువుల డాక్టర్ని పిలిపించుకుంటారు. మాక్సిమం వాళ్ళే వేసుకుంటారు, మాక్సిమం కవర్ చేసుకుంటారు. మళ్ళీ రాత్రి 12-1 అవుతుంది వాళ్ళు పడుకునే లోపల. ఎవరు ఆ ఎడారిలో పనిచేసే వాళ్ళు గొర్రెల కాడ నైట్ 12-1 అవుతుంది. వాళ్ళు మళ్ళీ సేమ్ టైం 4-5కి లేస్తారు, 3-4 గంటలు నిద్రపోతారు బ్రో. వాళ్ళ పని గురించి చెప్తే తట్టుకోలేరు మీరు. మట్టి అసలు చిన్న మట్టి ఉండదు బ్రో ఇక్కడ ఎడారిలో, మీకు తెలియదు. నేనైతే గంట ఉండలేను ఇక్కడ, చెప్తాను. నేను మా పిల్లోని ఇస్పిటేసాను వచ్చేసిన. నేనైతే ఉండలేను. చలికాలం అయితే తట్టుకోలేము, ఎండాకాలం అయితే తట్టుకోలేము. ఏదైనా అగ్ని పేసుకుని ఆడ కూర్చో ఉంటారు కాబట్టి వాళ్ళు తట్టుకుంటారు, మనం అసలు ఉండలేము. అబ్బా, ఎడారిలో పనిచేసే వ్యక్తికి హ్యాట్స్ చెప్పాలి బ్రో. నిజంగానే మట్టి ఎంత ఉంటుందో తెలుసా నీకు. ఆ మట్టి ఒక రోజుకి కేజీలు మట్టి తింటారు వాళ్ళు. నేనేం చెప్తున్నా, తింటారని చెప్తాను కదా, వాళ్ళు తినరు. ఆటోమేటిక్ నోట్లోకి ముక్కులోకి వెళ్ళిపోతుంది. అంత మట్టి ఉంటుంది తెలుసా మీకు. అమ్మో నాయనో, ఎంత చెప్పినా తక్కువే దాని గురించి, ఎడారి పని గురించి. అయినా ఎందుకు వచ్చారా అంటే సమస్యలు బ్రో, ఫ్యామిలీ సమస్యలు, ఇంకా ఇంట్లో సమస్యలు. దాని వల్ల వాళ్ళకి ఇంకేం పని నాకు చెప్ప. ఆ పనులు లేక తెలియకే వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మి ఇది బాగుంటది అది బాగుంటది అని చెప్పి వచ్చారు. కొందరు తెలిసి కూడా వచ్చారు, ఎందుకంటే మాకు ఇంటికాడ పని లేదు, మేము ఏదో ఒకటి చేసుకుంటాము అని చెప్పి ఇక్కడికి వచ్చారు.
చేసుకుంటారు. అదిగో ఇప్పుడు నేను ఇక్కడ మెయిన్ రోడ్ లేక వచ్చిన, నేను అటు తిరుక్కొని మీరు ఇక్కడ వీళ్ళు కోవేటో లేంద్రా అంటే వీళ్ళు అన్నం చేసుకునే కట్లు కావాలి కాబట్టి మనకి ఇక్కడ వాళ్ళ ఇంటికాడ నుంచి కొందరు కట్లు తెచ్చుకుంటారు. కట్లు గానీ, సామాన్లు గానీ, అగ్గినిప్పులు గానీ ఇంటికాని తెచ్చుకుంటారు. కానీ కొందరు తెచ్చుకోరు. వీళ్ళు ఏం చేస్తారు, అంగళ్ళు పెట్టుకుంటారు. మీకు అంగళ్ళు చూపించబా, వాళ్ళ ఎంత కష్టమో మీకు చూపించబా అని వాళ్ళ అంగళ్ళు పొద్దున్నీ సాయం దాకా ఉంటారు. ఆ కట్లు పెట్టుకొని, బొగ్గులు పెట్టుకొని, మళ్ళా జమ్మే సామాన్లు పెట్టుకొని అవి వాళ్ళు చేసుకుంటా ఉంటారు. వీడియో తీసుకుంటా అంటే మా కోవిడ్ పిల్లడు వెనకాల నుంచి వచ్చి ఏమి ఇంటికి బాగా నన్ను ఇసిపెట్టినావు కదా అంటే, ఒక వీడియో తీసుకున్నాను రా అంటే, సరే తీసుకున్నాడు. బగ్గీలో సైలెంట్ గా వచ్చాడు వెనకాల. కైతాన్లేకి ఇంక నేను ఉండే అడ్రస్ లేకి వచ్చేసిన. అబ్బా నేను నిన్న బెడ్షీట్ ఇచ్చిన, కొల్లిపోయింది అది బెడ్షీట్. అసలు ఉతకలా అది. ఎత్తుకొని ఆ బెడ్షీట్ ఇచ్చిన. వాడు దాదాపు మన ఇండియా లెక్క 350 రూపాయలు తీసుకున్నాడు అది ఉతికిన దానికి. ఆ బెడ్షీట్ ఉతికిన దానికి 350 రూపాయలు తీసుకున్నాడు. విధంగా గొడ్లు ఉతికే వాళ్ళు హిందీ వాళ్ళు, బయట దేశాల వాళ్ళు ఉంటారు. ఎక్కువ మన హిందీ వాళ్ళే కనపడతారులే. కానీ ఒక సొక్కాయి ఉతికిన దానికి, ఒక ప్యాంట్ ఉతికిన దానికి 650 పిలిచి తీసుకుంటారు. అంటే మన ఇండియా లెక్క ఎంత, 200 రూపాయలు, 170 రూపాయలు అటు తీసుకుంటాడు. సరే బ్రో, ఇంకా మీకు మంచి వీడియోస్ పెడతాను, సరేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్.